డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యేసుక్రీస్తు భారతదేశం వచ్చారా? యేసుక్రీస్తు భారతదేశం వచ్చారు అని ఏ పుస్తకంలో వ్రాయబడింది? భారతదేశంలో బోధలు నేర్చుకుని ఆ బోధలు తన ఆఖరి 3.5 సంవత్సరాలలో యూదా ప్రాంతాలలో యేసుక్రీస్తు గారు బోధించారా? యేసుక్రీస్తు భారతదేశం రాలేదు అనడానికి బైబిల్ ఆధారాలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. దేవుడు మరియు సజీవుడైన సర్వాధికారి అయిన యేసుక్రీస్తు గురించి అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు బైబిల్ శత్రువులు ఆయన పుట్టుక నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు కాడని, యేసుక్రీస్తుకు వివాహం అయ్యిందని, యేసుక్రీస్తు సిలువ మీద మరణించలేదని, యేసుక్రీస్తు 120 సంవత్సరములు భూమి మీద జీవించాడని, యేసుక్రీస్తు కేవలం ఒక ప్రవక్త అని, అలాగే యేసుక్రీస్తు భారతదేశం వచ్చి మత గురువుల దగ్గర జ్ఞానం నేర్చుకుని యూదా ప్రాంతాలలో బోధించాడని ఇలా తప్పుడు సిద్ధాంతాలు సృష్టించి అనేకమైన పుస్తకాలు రచించారు. కానీ ఏ ఒక్క సిద్ధాంతాన్ని కూడా బైబిల్ శత్రువులు శాస్త్రీయంగా నిరూపించలేకపోయారు. అయితే బైబిల్ శత్రువుల యొక్క తప్పుడు సిద్ధాంతాలలో ఒకటైన యేసుక్రీస్తు భారతదేశం వచ్చాడా అనే అంశం మీద ఈ వీడియో పూర్తి వివరణతో చేయడం జరిగింది. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దేవుడైన యేసుక్రీస్తు భూమి మీద మానవ రూపంలో పుట్టి 33.5 సంవత్సరములు జీవించారు. ఈ 33.5 సంవత్సరములను 3 భాగాలు చేద్దాం. 1 సంవత్సరం నుంచి 12 సంవత్సరముల వరకు, 2వది 13 సంవత్సరముల నుంచి 29 సంవత్సరముల వరకు, 3వది 30 సంవత్సరముల నుంచి 33.5 సంవత్సరముల వరకు. ఇందులో మొదటి భాగమైన 1 సంవత్సరం నుంచి 12 సంవత్సరముల వరకు యేసుక్రీస్తు గారు ఏం చేశారో బైబిల్లో తక్కువగా వ్రాయబడింది. ఈ మొదటి 12 సంవత్సరములు చూస్తే యేసేపు మరియలు ప్రజాసంఖ్యలో వారి పేర్లు నమోదు చేయించుకోవడానికి వారి స్వస్థలమైన నజరేతు నుండి బెత్లెహేముకు వచ్చారు. ఆ బెత్లెహేములో యేసుక్రీస్తు గారు పుట్టారు. ఆ తరువాత యెరూషలేము పరిధిలో ఉన్న బెత్లెహేము నుంచి హేరోదు క్రూరత్వం వల్ల ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఆ తరువాత ఐగుప్తు దేశం నుంచి యూదా ప్రాంతం గుండా వారి స్వస్థలమైన నజరేతుకు వెళ్ళి అక్కడే కాపురం ఉన్నారు. ఆ తరువాత యేసుక్రీస్తుకు 12 సంవత్సరములు ఉన్నప్పుడు పస్కా పండుగ ఆచరించుటకు యెరూషలేముకు వచ్చినట్టుగా మనకు లూకా 2:42లో కనిపిస్తుంది. ఈ విధంగా మొదటి నుంచి 12 సంవత్సరముల వరకు యేసుక్రీస్తు గురించి ఒకంత తక్కువగానే బైబిల్లో వ్రాయబడింది. అలాగే 3వ భాగమైన ఆఖరి 3.5 సంవత్సరముల గురించి యేసుక్రీస్తు పరిచర్య, మరణం, పునరుద్ధానం, ఆరోహణం వరకు బైబిల్లో పూర్తిగా వ్రాయబడింది. కానీ 2వ భాగమైన 13 నుంచి 29 సంవత్సరముల మధ్యలో యేసుక్రీస్తు ఏం చేశారో బైబిల్లో ఏమీ వ్రాయబడలేదు. ఈ వ్రాయబడని 17 సంవత్సరములను ఆధారం చేసుకునే బైబిల్ శత్రువులు అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు సృష్టించారు. అందులో భాగంగా ఈ 17 సంవత్సరములు యేసుక్రీస్తు భారతదేశంలో ఉండి అక్కడి మత గురువుల చేత బోధలు నేర్చుకుని తిరిగి యూదా దేశం వచ్చి ఆఖరి 3.5 సంవత్సరములలో అక్కడి ప్రజలకు బోధించడని చెప్తున్నారు. ఇప్పుడు దీని గురించే వివరంగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు భారతదేశం వచ్చాడు అని ప్రాచీన కాలంలో ఎవరు అనలేదు, ప్రకటించలేదు, ఎటువంటి పుస్తకాలు రచించలేదు. కానీ యేసుక్రీస్తు భారతదేశం వచ్చాడు అని ఆధునిక కాలంలోనే ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అది ఎప్పటి నుంచి అంటే 1894లో రష్యన్ జర్నలిస్ట్ మరియు సాహసికుడు అయిన నికోలస్ నోటోవిచ్ ఒక పుస్తకాన్ని రచించాడు. ఆ పుస్తకం ఏమిటంటే లా వై ఇన్కన్యూ డి జీసస్ క్రైస్ట్. దీని అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు గురించి తెలియని జీవితం అనే పుస్తకం రచించాడు. ఈ పుస్తకం ప్రధాన ఆధునిక యూరోపియన్ భాషలలోనికి అనువదించబడి త్వరగా అందరినీ ఆకట్టుకుంది. ఈ పుస్తకం మొదటి భాగంలో రచయిత తన గురించి వ్రాసుకున్నాడు. అలాగే 2వ భాగంలో సెయింట్ ఇస్సా జీవితం గురించి వ్రాసాడు. ఈ సెయింట్ ఇస్సా జీవితం గురించి
మొత్తం 14 అధ్యాయాలు రాశాడు. ఈ 14 అధ్యాయాలు 240 చిన్న పేరాలు కలిగి ఉంటుంది. ఈ 240 పేరాలలో మొదటిగా పాత నిబంధన గురించి వ్రాసాడు. ఆ తరువాత రోమీయులు ఇజ్రాయేళ్లను జయించడం గురించి వ్రాసాడు. ఆ తరువాత యేసుక్రీస్తు గురించి వ్రాసాడు. అందులో ప్రధానంగా యేసుక్రీస్తుకు 13 సంవత్సరములు వచ్చినప్పుడు తన ఇంటిని విడిచిపెట్టి యోధా వ్యాపారులతో కలిసి భారతదేశానికి ప్రయాణించి భారతదేశంలో ఉన్న బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర వేదాలను అధ్యయనం చేసి జ్ఞానం సంపాదించుకున్నాడని, ఆ తరువాత యేసుక్రీస్తు భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థను వ్యతిరేకించడం వల్ల బ్రాహ్మణులకు భయపడి బౌద్ధుల దగ్గరికి పారిపోయాడని, ఆ తరువాత బౌద్ధుల దగ్గర వారి గ్రంథాలను చదివి 6 సంవత్సరముల పాలి నేర్చుకుని తన 29వ సంవత్సరమున తన స్వదేశమైన యోధా ప్రాంతానికి వచ్చి భారతదేశంలో నేర్చుకున్న జ్ఞానాన్ని యోధా ప్రజలకు బోధించాడని, ఆ తరువాత పిలాతు యేసును చంపమని ఆజ్ఞాపించాడని, ఆ తరువాత యేసు అనుచరులు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు గురించి ప్రచారం చేశారని నికోలస్ నోటోవిచ్ తన పుస్తకంలో ప్రచురించాడు. ఈ పుస్తకాన్ని మొదట ప్రచురించినప్పుడు విస్తృతమైన వివాదాన్ని రేకెత్తించింది. ఆక్స్ఫర్డ్ పండితుడు మరియు ప్రముఖ భాషా శాస్త్రవేత్త మరియు భారతదేశంపై నిపుణుడు అయిన మ్యాక్స్ ముల్లర్ ఈ పుస్తకాన్ని తీవ్రంగా ఖండించాడు. ఈ పుస్తకం మోసమని నిరూపించాడు. దానితో ఈ పుస్తకం ఆదరణ తగ్గిపోయింది. ఆ తరువాత మరలా 1926లో ఈ పుస్తకం అమెరికాలో ప్రచురింపబడింది. అక్కడ ఈ పుస్తకం చదివిన వారందరి చేత ప్రశంసలు అందుకుంది. అయితే చికాగో విశ్వవిద్యాలయంలో ప్రముఖ అమెరికన్ న్యూ టెస్టమెంట్ పండితుడు అయిన ఎడ్గర్ గుడ్స్పీడ్ ఈ పుస్తకం నకిలీ పుస్తకమని ఖండించాడు. ఆ తరువాత పెర్బెస్కో మరియు 2011లో బాట్ ఎర్మన్ మరియు 2023లో లూయిస్ హెచ్ ఫేటర్ అనే పండితులు ఈ పుస్తకం నకిలీది అని ఖండించారు. అయితే ఈ పుస్తకం నకిలీది అయినా కొంతమంది ప్రజలలో నమ్మకం ఏర్పడడానికి కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యేసు వద్దకు వచ్చారు. వారి అనుబంధంతో యేసుక్రీస్తుకు 13 సంవత్సరములు వచ్చినప్పుడు భారతదేశం వెళ్ళి ఉండవచ్చని, అందుకు యేసు పొందిన జ్ఞానం విషయంలో ఎంతో కొంత సంబంధం ఉండవచ్చని అనుకుంటున్నారు. కానీ ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. యేసుక్రీస్తు అసలు భారతదేశానికి రాలేదు. యేసుక్రీస్తు 13 నుంచి 29 సంవత్సరముల మధ్యలో జరిగిన 17 సంవత్సరములు నజరేతులోనే తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. లూకాసు సువార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఈ లేఖనం యేసుక్రీస్తు 12 సంవత్సరముల ప్రాయంలో ఉన్నప్పుడు యెరూషలేముకు వచ్చిన తరువాత తిరిగి నజరేతుకు వెళ్ళినట్టు వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు 12 సంవత్సరముల తర్వాత కూడా నజరేతులోనే ఉన్నారు. అక్కడే తల్లిదండ్రుల అడుగుజాడలలో వారికి సహకారిగా ఉంటూ వారికి లోబడి ఉన్నాడు. లూకాసు సువార్త 4:16. ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఈ లేఖనంలో యేసుక్రీస్తు నజరేతులో పెరిగినట్టు వ్రాయబడింది. కావున యేసుక్రీస్తు 30 సంవత్సరముల వరకు కూడా నజరేతులోనే పెరిగారు. ఏ ఇతర దేశం వెళ్ళలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ఈ లేఖనంలో యేసుక్రీస్తు నజరేయుడు అని పిలువబడ్డాడు. నజరేయుడు అంటే నజరేతు నుండి వచ్చినవాడు అని అర్థం. కావున యేసుక్రీస్తు 30 సంవత్సరముల వరకు నజరేతులోనే ఉండి తరువాత యూదా ప్రాంతానికి వచ్చాడు. నజరేతు అనేది గలిలయ ప్రాంతంలో ఉంటుంది. ఈ గలిలయలోని నజరేతులో యేసు పెరిగాడు కాబట్టి యేసు శిలువ మరణం రోజున పిలాతు గలిలయ ప్రాంతానికి సంబంధించిన హేరోదు వద్దకు తీర్పు కోసం యేసును పంపాడు. లూకాసు సువార్త 23వ అధ్యాయము 6-7 వచనములు. పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడిని తెలుసుకుని హేరోదు నొద్దకు ఆయనను పంపెను.
హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు గలిలయ వాడిని తెలుసుకుని గలిలయకు సంబంధించిన హేరోదు వద్దకు తీర్పు కోసం పిలాతు పంపాడు. దీని ప్రకారం యేసుక్రీస్తు 30 సంవత్సరముల వరకు గలిలయలోని నజరేతులోనే పెరిగాడు. నజరేతుకు సంబంధించినవాడు. అందుకే యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు ఆయన తలపైన పెట్టిన బోర్డు మీద కూడా యూదుల రాజైన నజరేయుడగు యేసు అని వ్రాయబడింది. యోహాను సువార్త 19:19. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. ఈ లేఖనం ప్రకారం సిలువ మీద వ్రాసిన బోర్డు మీద నజరేయుడగు యేసు అని వ్రాయబడింది. అంటే యేసు నజరేతుకు సంబంధించినవాడు అని అర్థం. ఈ నజరేతులో ఆయన పెరిగాడు కాబట్టి ఆయనకు నజరేయుడైన యేసు అని పేరు వచ్చింది. కావున యేసుక్రీస్తు 30 సంవత్సరముల వరకు నజరేతులోనే ఉన్నాడు. భారతదేశం రాలేదు. భారతదేశంలో ఏ మత గురువుల దగ్గర కూడా జ్ఞానం సంపాదించలేదు. మరియు భారతదేశంలో ఉన్న ఏ గ్రంథాలు చదవలేదు. యేసుక్రీస్తుకు వచ్చిన జ్ఞానం స్వయంగా దేవుని నుండి వచ్చింది. లోక 2:40లో బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు అని వ్రాయబడింది. దేవుని దయ ఆ బాలుడి మీద ఉండడం వల్ల మరింత బలము జ్ఞానము ఆయన పొందుకున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు భారతదేశం వచ్చి వేదాలు బౌద్ధ గ్రంథాలు నేర్చుకుంటే గనక తన ఆఖరి 3.5 సంవత్సరములలో వేదాలలో ఉన్న జ్ఞానం బౌద్ధ గ్రంథాల్లో ఉన్న జ్ఞానం యోధా ప్రజలకి బోధించాలి. కానీ యేసు అలా చేయలేదు. యేసుక్రీస్తు మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి లేఖనం చదివారు. అందుకే తన ఆఖరి 3.5 సంవత్సరములలో మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఈ లేఖనం ఇలా వ్రాయబడలేదా, ఆ లేఖనం అలా వ్రాయబడలేదా అని శాస్త్రులు పరిసయ్యులను యేసుక్రీస్తు గారు ప్రశ్నించేవారు. అదే భారతీయ గ్రంథాలు చదివితే భారతీయ లేఖనాల గురించి యేసుక్రీస్తు గారు చెప్పేవారు. మత్తయి 5:17లో ధర్మశాస్త్రం నెరవేర్చడానికే వచ్చాను గాని కొట్టివేయుటకు రాలేదు అని యేసుక్రీస్తు గారు అన్నారు. మత్తయి 12:5లో మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా అని, మత్తయి 22:40లో ధర్మశాస్త్రంలో ఆజ్ఞల ప్రస్తావన చెప్పారు. ఇలా తన ఆఖరి 3.5 సంవత్సరములలో మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన లేఖనాల గురించి ప్రస్తావించారు కానీ భారతీయ గ్రంథాలలో ఉన్న లేఖనాల గురించి ప్రస్తావించలేదు. కావున యేసుక్రీస్తు భారతదేశంలో ఉన్న వేదాలు బౌద్ధ గ్రంథాలు చదువాడు అనడంలో వాస్తవం లేదు. బైబిల్ మీద ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా కానీ బైబిల్ శాశ్వతంగా ఉంటుంది. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. యేసుక్రీస్తు భారతదేశం వచ్చాడు అనేది గడ్డి లాంటిది. అది నిలువదు, వాడిపోతాది, ఎండిపోతాది. అయితే దేవుని వాక్యం అనేది నిత్యము శాశ్వతంగా ఉంటుంది. ఎవరెన్ని అబద్ధాలు సృష్టించినా బైబిల్లో ఉన్న ఒక్క లేఖనం కూడా నాశనం కాదు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.